హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, మీరు ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇంటర్వ్యూస్ కోసం ఎంతగా ప్రిపేర్ అయినా కూడా మీకు కావాల్సిన రోల్ కోసం మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యారు. కోడింగ్ ప్రకారం కానివ్వండి, ప్రాజెక్ట్స్ చేశారు. ఎవ్రీథింగ్ కూడా సెట్. కాకపోతే ఒక లెవెల్ ఆఫ్ పాయింట్‌లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి డైరెక్ట్‌గా హెచ్ఆర్ రౌండ్‌లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంచెం భయంగా ఉంది. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా తెలీదు అన్న వాళ్ళకి ఈ వీడియో అబ్సల్యూట్‌గా యూజ్ అవుతుంది. ఈవెన్ దో మీకు ఒక పర్సన్ లేకున్నా కూడా మీకు ఇంటర్వ్యూ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ లాగా మీకు ఎవ్రీథింగ్ కూడా ప్రిపేర్ చేయిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఏఐ టూల్స్ అనమాట. సో, ఈ ఏఐ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఒక పర్సన్ ఉండి నన్ను ఏదైనా క్వెషన్స్ అడిగింటే బాగుండు, నేను ఇంకా ఇంప్రూవ్ అవుతానేమో, అలాంటివన్నీ కూడా నేను చెప్పబోయే ఏఐ టూల్ కవర్ అప్ చేస్తుందనమాట. సో, ఈ ఏఐ టూల్స్ వచ్చేసరికి బేసికల్‌గా మనకి ఈవెన్ దో మనం టెక్నికల్ అయినా సరే, టెక్నికల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతుంది, బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అడుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇది నాన్ ఐటీ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే నాన్ ఐటీలో మనకి ఇంటర్వ్యూస్ ప్రాసెస్ అనేది బిహేవియరల్ లేకపోతే సిచ్యువేషనల్ బేస్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది మోస్ట్లీ అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి రియల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ని ఈ ఏఐ టూల్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 6 ఆర్ 5 ఏఐ టూల్స్ చెప్తాను. సో, లిస్ట్ అవుట్ చేసేసుకోండి. మీరు ఒకవేళ ఇమ్మీడియట్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే గనుక, ఈవెన్ దో రీసెంట్ టైమ్స్‌లో అయినా సరే, మీరు ఈ ఏఐ టూల్స్‌లో వెళ్ళేసి మీరు ముందుగా ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకే. ఇవి యూజ్ చేయడం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది లెవెలప్ అయిపోతుంది. అండ్ అలాగే మీకు కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అవుతుంది వెళ్ళే ముందు. సో, దాంట్లో ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ వార్మప్ బై గూగుల్ అనమాట. సో, ఇది ఒక గూగుల్ ఫ్రీ ఏఐ టూల్ అనేసి అనుకోవచ్చు. సో, బేసికల్‌గా దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు రియల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది అడుగుతారు. అండ్ అలాగే దీంట్లో నేను ఇందాక టెక్నికల్, బిహేవియరల్, సిచ్యువేషనల్ ఇవన్నీ కూడా కవరప్ చేస్తారు. అండ్ అలాగే మీరు చెప్పిన ఆన్సర్స్‌కి ఫీడ్‌బ్యాక్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఏ పాయింట్‌లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి, ఫ్రేజెస్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో అయితే మీకు ఫీడ్‌బ్యాక్ రూపంగా కూడా ఉంటుంది. సో, మీరు టైప్‌తో ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే టైపింగ్‌తో ఆన్సర్ ఇవ్వచ్చు టెక్స్ట్‌లో. లేదంటే స్పీచ్‌లో కూడా ఇవ్వచ్చు. నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు ఇంటర్వ్యూస్‌లో అటెండ్ అయ్యేటప్పుడు మీరు యూజువల్‌గా లైక్ టెక్స్టింగ్ చేయం కదా! మాట్లాడతాం కదా! మాట్లాడడమే మన మెయిన్ పర్పసెస్ కాబట్టి మాట్లాడండి. ఓకే. ఉన్నదొక ఏఐ టూల్ మాత్రమే కదా! ఎవరో పర్సన్ షై అవుతున్నాం అలాంటివి ఏది కూడా ఉండదు. సో, ఈజీగా మనం లెవెలప్ అయిపోవచ్చు మన కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్‌లో. తర్వాత వచ్చేసరికి హురు ఏఐ అన్నమాట. అండ్ అలాగే ప్రెప్పర్ ఏఐ అనేసి ఉంటుంది. మాక్ ఏఐ బై యాంబిషన్ బాక్స్, బిగ్ ఇంటర్వ్యూ బై ఏఐ, ఇవన్నీ కూడా ఏఐ టూల్స్ అనమాట. సో, మీకు లింక్స్ ఇవన్నీ కూడా దొరకకపోతే జస్ట్ కామెంట్ చేయండి. నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, అర్థమైంది కదా అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ బై గూగుల్ అనమాట. ఇంటర్వ్యూ వార్మప్ బై గూగుల్ అనేసి టైప్ చేయండి. సో, దాని తర్వాత ప్రెప్పర్ ఏఐ అండ్ హురు ఏఐ, యోడి ఏఐ, అండ్ అలాగే మనకి బిగ్ ఇంటర్వ్యూ బై ఏఐ అనేసి ఉంటుంది. అండ్ అలాగే మాక్ ఇంటర్వ్యూ బై యాంబిషన్ బాక్స్ అనేసి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఈ 6 ఏఐ టూల్స్ అన్నీ కూడా మీకు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. నేను చెప్పినట్టుగా అన్నిట్లో కవర్ చేస్తుంది. అండ్ అలాగే మీరు ఒక కమ్యూనికేషన్ లేదు, ఇంట్రోవర్ట్ కైండ్ అంటే, లేదంటే మీరు యూజువల్‌గా ఫ్రెషర్ అంటే ఇంటర్వ్యూస్ కూడా ఇంతకుముందు అటెండ్ అవ్వలేదు అన్న వాళ్ళకైతే ఈ ఏఐ టూల్స్ బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే యూజువల్‌గా ఒకవేళ జాబ్ చేయకున్నా ఇంటర్వ్యూస్‌కి ఒక 5, 6 వెళ్లారు అంటే అదొక కాన్ఫిడెన్స్. సో, అలాంటి కాన్ఫిడెన్స్ లేకున్నా కూడా అరే నేను ఫ్రెషర్ కదా అన్న మీకు క్వెషన్ మార్క్ ఉన్నా కూడా ఈ ఏఐ టూల్స్ యూజ్ చేయడం వల్ల అది కూడా మీకు వెళ్ళిపోతుంది. ఒక కూల్ మైండ్‌తో మీరు ఇంటర్వ్యూస్‌ని అటెండ్ అవ్వగలుగుతారు. అండ్ అలాగే మనకి వెళ్ళే ముందు ఒక డౌట్స్ కూడా ఉంటాయి కదా! అసలు ఏ క్వెషన్స్ అడుగుతారు? ఈవెన్ దో మీరు ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా దేనికైనా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అండ్ అలాగే మీకు ఫీడ్‌బ్యాక్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ అయిపోతారు. అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఈవెన్ దో మీరు వేరే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినా కూడా అక్కడివి ఇక్కడ అడగరు. సో, ఓవరాల్‌గా హోల్ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసేసుకొని జనరల్‌గా సిచ్యుయేషనల్ బేస్డ్ క్వెషన్స్, అంటే ఏదో సబ్జెక్ట్‌వి అని కాదు, జనరల్‌గా
అలాంటి క్వశ్చన్స్ కూడా ఈ ఏఐ టూల్స్ అనేవి కవరప్ చేసేస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇవన్నీ కూడా మీరు యూజ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. లింక్స్ చెప్పాను కదా ఆంటీ, ఒకవేళ మీకు దొరకకపోతే జస్ట్ కామెంట్ చేసేయండి, నేను లింక్స్ కూడా లైక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలి అంటే కనుక మన పైథాన్ లైఫ్ ఒక బంపర్ ఆఫర్ అనేది తీసేసుకొని వచ్చేసింది. అదేంటి అంటే జస్ట్ 1999కి మాత్రమే మీకు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. దీంట్లో అసలు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, డెమో చూడాలి, ఫ్రీ క్లాస్ చూడాలి, అసలు సిలబస్ ఏంటి అని మొత్తం మీకు డీటెయిల్స్ కావాలి అంటే నేను లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చెక్ చేసేయండి. జస్ట్ అప్రోచ్ అయిపోతే చాలు, మీ క్వైరీస్, క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఎన్రోల్ అయిపోవచ్చు. Thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.